సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ఉంది, చాలా ఉన్నాయి. ఆయన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన చాలా ప్రశాంతంగా చాలా మంచిగా గ్రామానికి ఇప్పటికే 57 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో 25 ఇండ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. దాన్ని కొన్ని కారణాల వల్ల ఒక 3 క్యాండిడేట్లు వేసినాము, ఆశించి చేసినాము. దాని వల్ల మా నాయకుడిని ఎన్నుకోవాలని మేమందరం మా సొంతంగానే విడ్రా చేసుకున్నా కానీ ఎవరు ఒత్తిడి లేదు. నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఈ కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు జుట్టు యాదయ్య గారి పేరైతే చెప్తా ఉన్నారు. మరి తన పేరు ప్రస్తావన తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంది, అసలు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏ పథకాలతోటి ముందుకెళ్తా ఉన్నారు, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు మన గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఎన్ని ఇల్లు తెచ్చుకోగలిగారు అని కొన్ని విషయాల గురించి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే పార్టీ ఏదైతే అభ్యర్థిగా ప్రకటించినటువంటి వ్యక్తి యాదన్న గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి కొన్ని విషయాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ అన్నని గెలిపిస్తే ముఖ్యంగా ఏ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశాలు అని చెప్పి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. వాస్తవానికి చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది కదా, దాంట్లో భాగంగానే ఈ రోజు మన గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు అనేది ఎన్ని వచ్చినాయి మన ఇంటికి? 57. పేరు యాదయ్య, జుట్టు యాదయ్య. మాది కొత్తపేట గ్రామం, మండలం మునవాడ, గ్రామం కొత్తపేట, జిల్లా మహబూబ్ నగర్. అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి 57 ఇండ్లు వచ్చినాయి. దాన్ని కట్టుకుంటున్నారు, కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి. దాన్ని మళ్ళీ వచ్చిన పనులు మళ్ళీ కొన్ని సీసీ రోడ్లు వేసిండ్రు, కొన్ని ఇప్పుడు మళ్ళీ వచ్చే పనులు కానీ చేయగలుగుతాము కాంగ్రెస్ తరపుకి వెళ్ళి అని. దాన్ని అభివృద్ధి చేయాలని, కొత్తపేటకి వెళ్ళి గ్రామంకి వెళ్ళి అని చెప్పి అభివృద్ధి చేయాలని నిలబడ్డాను కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళి. ఇప్పుడు ఏదైతే మన గ్రామం కొత్తపేట గ్రామం ఉంది కదా, మీరు చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వచ్చినాయి. అందులో అంటే ఎన్ని నడుస్తా ఉంది, ఎట్లా నడుస్తా ఉంది? ఎన్ని నడుస్తుంది ఇప్పుడు అంటే ఫస్ట్ విడత 30 స్టార్ట్ చేసినారు. 30 ఇండ్లు. రెండో విడత మళ్ళీ పెడతాం. కట్టుకునే వాళ్ళకంటే వాళ్ళు కొంచెం మంది చదవ తర్వాత ముందుకు రాలేరు, తర్వాత కట్టుకుంటామని అన్నారు. అంటే ఇంకొక విషయము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే మీకే పట్టం కట్టి ఈ రోజు మిమ్మల్ని కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపిస్తే అంటే మీ గ్రామానికి ఏ కార్యక్రమాలు చేస్తావు మీరు? సీసీ రోడ్లు ఉన్నాయి, పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ఉంది, ఇంకా మళ్ళా అన్ని చాలా ఉన్నాయి. ఆయన చేయాలని చెప్పి మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదే విధంగా అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి అన్న గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి అన్న దగ్గర కూడా కొన్ని విషయాలు కూడా స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏమేమి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి, అందులో భాగంగా కొన్ని విషయాల గురించి కూడా స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి, అంటే ఏ విధంగా నడుస్తా ఉంది మీ ప్రభుత్వం? ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంటారు, మరి ప్రజాప్రభుత్వం ప్రజలకు నడుస్తుందా లేదంటే మీ నాయకులందరూ నడుస్తుందా? ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన చాలా ప్రశాంతంగా చాలా మంచిగా నడుస్తుంది. మా కొత్తపేట గ్రామానికి ఇప్పటికే 57 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో 25 ఇండ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 95 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇప్పటికే ఫైనల్ బిల్లు అందరికీ అయిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి సీసీ రోడ్లు కానీ, ఇంకా సీఎం, నేను గ్రామ అధ్యక్షుడిని, మా ఊళ్ళో దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పటికే 48 మంది సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చినాయి, 58 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంత మంచి పాలన అంటే మా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా స్వచ్ఛంగా నడుస్తుంది. దీంట్లో భాగంగా మా యాదయ్యను అధిక మెజారిటీతో గెలిపిస్తామని మాకు ఆ ఫుల్ నమ్మకం ఉంది. ఇటువంటి అభ్యర్థి మాకు దొరకడం మా యొక్క కార్యకర్తల అదృష్టమని భావిస్తూ మరి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా మంచి ముందుకు తీసుకుపోతామని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఇంకొక విషయం, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి హడావిడి నడుస్తా ఉంది కదా, ఇప్పుడు సెకండ్ విడతలో కంపల్సరీగా మా గ్రామానికి అంటే ఈ కొత్తపేట గ్రామానికి మేము ఎక్కువ ఇండ్లు తెచ్చుకుంటామని చెప్పేసి కూడా మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారని చెప్పేసి ఒక సమాచారం వస్తా ఉంది. ఎంతవరకు వాస్తవం ఇది? ఫస్ట్ విడతనే 57 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆల్మోస్ట్ సెకండ్ విడత కూడా మరి 100 ఇండ్లు ఇస్తారని మా గౌరవ ఎమ్మెల్యే ఇప్పటి వరకే మాకు ఆదేశాలు అందజేశారు. కట్టుకునే వాళ్ళకి కంపల్సరీ ఈ యొక్క 100 ఇండ్లు మళ్ళీ మేము కష్టపడి ఎమ్మెల్యేతో పోయి తీసుకొచ్చి వాళ్ళకి హామీ ఇచ్చే బాధ్యత మాది. అయితే ప్రజాపాలన మా రేవంత్ రెడ్డి పాలనలో దాదాపు మా 57 ఇండ్లు వస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎటువంటి ఇల్లు ఇప్పటి వరకు మీ కొత్తపేట గ్రామంలో ఏడైనా చూడండి, కాంగ్రెస్ కార్యకర్త ఒక ఇల్లు కట్టలే, ఒక్క కార్యకర్త కట్టిండు. టీఆర్ఎస్ బీజేపీ తప్ప మా కార్యకర్తలు ఎటువంటి ఆశించలే. అటువంటి ధృవప్రచారం చేస్తుండ్రు, అవన్నీ అబద్ధం మాటలు అవన్నీ.
అన్న ఇంకొక విషయం అన్న, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా ఏ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ రోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, అందరికీ రేషన్ కార్డులు, కాంగ్రెస్ పథకం, మహిళల అభివృద్ధి పథకాలతో పాటు మరి మా కొత్తపేట గ్రామంలో కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. హైటెక్ గ్రంథాలయం, యూపీఎస్ ప్రెసిడెంట్ సంబంధించి కొరకై ప్రోత్సాహం, క్రీడాకాల యువతకు ప్రోత్సాహం, గ్రామం చుట్టూ నిషేధం సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుంది. చౌరస్తాలో హైటెక్ చేస్తూ ముస్లింలకు మైనార్టీ అభివృద్ధి కొరకు కమిటీయాల్ సంఘాలకు ద్వారా శిక్షణ, పరిశుభ్రత, ఎస్సీ బీసీ సంక్షేమ, యువత భవన నిర్మాణం, మందిరం భవనం. మేము సొంతంగా ఒక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో అంబేద్కర్ భవనం ఒకటి, ఉచిత ఉచిత లైబ్రరీ, విద్యార్థుల లైబ్రరీ, ఇవన్నీ చేయాలని ముందుకు వస్తున్నాం. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల దగ్గరికి వెళ్తే ఒక విషయం యాదన్న గారి పేరు తెర మీద తెస్తా ఉన్నారన్న. అంటే పేరు తీసుకురాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నందుకు పేరు చెప్తున్నారా, లేదంటే ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి చెప్తున్నారా? ప్రజాబల నాయకుడు గతంలో కూడా ఇంత గుడికి కానీ మా ఊళ్ళే చిన్న చిన్న పేదోళ్లకు అటువంటి సాయం చేసుకుంటే ఈ రోజు మంచి పేరుంది కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చినాం. దాంతో పాటు మా ప్రజాపాలన అధికార పార్టీ కాబట్టి మేము మా ఎమ్మెల్యే మా పైన మంచిగా పేరుంది కాబట్టి ఆ రెండు విధాలుగానే ముందుకు పోతున్నాం. మేము తిరుపతి అన్న కూడా వాస్తవానికి ఈ రోజు నామినేషన్ కూడా మీరు కూడా వేయడం జరిగింది. అసలు ఏసీ మళ్ళా ఎందుకు రియాక్ట్ అన్నారు? దాన్ని కొన్ని కారణాల వల్ల ఒక ముగ్గురు క్యాండిడేట్లు వేసినాము, ఆశించి చేసినాము. ఓకే, దాని వల్ల మా నాయకుడిని ఎన్నుకోవాలని మేమందరం మా సొంతంగానే విడ్రా చేసుకున్నా కానీ ఎవరు ఒత్తిడి లేదు దీంట్లో మాత్రం. ఎంతున్నా మీ యాదయ్యని గెలిపేయడానికి మీరు శాశక్తిగా కష్టపడి కంపల్సరీగా విజయం అయితే చేకూరుతుందని మీరైతే భావించే ఈ నిర్ణయం తీసుకున్నారని మీరు చెప్తా ఉన్నారు అన్న. ఇంకొక విషయం అన్న, యాదన్న ఎంత మెజారిటీతో మన కొత్తపేట గ్రామంలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? దాదాపు 200-300 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇది మాత్రం 100-200% ఖాయం. ఇది ఒక విషయం అయితే ఈ రోజు తిరుపతి అన్న గారు, అదే విధంగా యాదన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నారు. కంపల్సరీగా ఈ కొత్తపేట గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. అభ్యర్థి ఈ రోజు యాదన్న గెలవబోతున్నాడు. యాదన్న గెలిస్తేనే కొన్ని సంక్షేమ పథకాల్లో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము నిధుల విషయంలో కూడా మేము ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి కంపల్సరీ మా ఊరికి ఎంత డెవలప్మెంట్ కావాలో అంత తగ్గట్టుగా మేము మనసు తీసుకొచ్చుకుని మా ఊరు ప్రజలకు, అదే విధంగా మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకునే దానిపైన మేము దృష్టి పెడతామని చెప్పేసి మన ముఖాముఖి కార్యక్రమం పాల్గొనడం జరిగింది.